తెలంగాణ మంత్రి కొండా సురేఖపై టాలీవుడ్ స్టార్ హీరో పరువు నష్టం దావా వేయగా ఆయనకి ఊహించని షాక్ తగిలింది. ఈ నేపథ్యంలో మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఒక వ్యక్తి ఫిర్యాదు చేశాడు నాగార్జునపై. హీరో అక్కినేని నాగార్జునపై జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తుమ్మిడికుంట చెరువును నాగార్జున కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించారని, దీంతో ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరారు. అయితే భాస్కర్ రెడ్డి ఫిర్యాదును స్వీకరించిన మాదాపూర్ పోలీసులు లీగల్ ఒపీనియన్ కోసం దాన్ని పంపినట్టుగా తెలుస్తోంది. నాగార్జున చెరువును ఆక్రమించి పర్యావరణాన్ని విధ్వంసం చేశారని, చట్టాలను ఉల్లంఘించారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక తన కుటుంబంపై మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో హీరో నాగార్జున ఆమెపై నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. న్యాయమూర్తి సెలవులో ఉండడంతో విచారణ వాయిదా పడింది. సోమవారం దీనిపై విచారణ జరగబోతోంది. అసలేం జరిగింది అంటే, మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ తనని సోషల్ మీడియాలో వేధించింది కేటీఆర్ అనే అంటూ ఆయనపై సంచలన వ్యాఖ్యలు చేస్తూనే హీరో నాగచైతన్య, సమంత విడిపోవడానికి కారణం కూడా కేటీఆర్ అంటూ ఆరోపించారు. కేటీఆర్ హీరోయిన్స్ కి డ్రగ్స్ అలవాటు చేసి వారిని ఇండస్ట్రీ నుంచి దూరం చేసేవాడని ఆరోపించింది. గతంలో నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేయకుండా ఉండాలి అంటే సమంతను పంపించాలని కేటీఆర్ డిమాండ్ చేయడంతో దీనిపై వివాదం జరిగి నాగచైతన్య, సమంత విడిపోయారని తీవ్రమైన విమర్శలు కూడా చేశారు. ఇక కొండా సురేఖ చేసిన కామెంట్స్ పై యావత్ సినీ లోకం స్పందించింది. ఎప్పుడు లేని విధంగా టాలీవుడ్ హీరోలు, డైరెక్టర్స్ అంతా కలిసి మంత్రి మాట తప్పుబట్టారు. దీంతో పాటుగా నాగార్జున కూడా దీనిపై ఎక్కడి వరకైనా వెళ్తాను అని, అందులో భాగంగా ఆమెపై 100 కోట్లకు పైగా పరువు నష్టం దావా వేశారు. ఇక సోమవారం దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.